ప్రభునామమునకు ఘనత కలుగును గాక. మార్కు సువార్త 13వ అధ్యాయం 11వ వాక్యం చదువుకుంటున్నాము. వారు మిమ్మల్ని అప్పగించుటకు కొనిపోయినప్పుడు మీరు ఏమి చెప్పుదమా అని ముందుగా చిందింపకుడి. ఆ గడియలోనే మీకు ఏది ఇవ్వబడునో అదే చెప్పుడి. యేసు ప్రభు రాకడ గురించి శిష్యులు తాను అడుగుతున్నటువంటి సమయంలో ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగును అని అడిగినప్పుడు యేసు ప్రభు పలికినటువంటి మాటలు ఇవి. అదే మార్కు సువార్త 13వ అధ్యాయం 4 నుంచి మనం చూస్తే, ఆయన దేవాలయం ఎదుట ఒలివ కొండ మీద కూర్చొని ఉండగా పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రెయ అని వారు ఆయన వైపు ఆయన్ని చూచి, ఇవి ఎప్పుడు జరుగును, ఇవన్నీ నెరవేరపోవు కాలమునకు ఏ గుర్తు కలుగును అని మాతో చెప్పమని ఆయన ఏకాంతముగా అడగగా, యేసు వారితో ఇట్లా చెప్పసాగాను. ఎవడను మిమ్మల్ని మోసపుచ్చకుండా చూచుకొనుడి. అనేకులు వచ్చి నా పేరట నేనే ఆయన అని చెప్పి అనేకులు మోసపుచ్చుదురు. మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబడినప్పుడు కలవరపడుకుడి. ఇవి అన్నీ జరగవలసి ఉన్నది, అందము వెంటనే రాదు. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేచును, అక్కడక్కడ భూకంపములు కలుగును, కరువులు వచ్చును. ఇది వేదనలకు ప్రారంభము అని సెలవిచ్చిన మాట మనం గమనిస్తున్నాం. ఇవి అన్నీ కూడా జరుగుతున్నాయి, ఎందుకంటే మనం ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ వెంటనే అంతము రాదు అని ప్రభు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్త పడుడి. వారు మిమ్మల్ని సభలకు అప్పగించుదరు, మిమ్మల్ని సమాజ మందిరంలో కొట్టించుదరు. మీరు వారికి సాక్షార్థమై అధిపతులు ఎదుటను రాజులు ఎదుటను నా నిమిత్తము నిలవబడెదరు. సకల జనులకు సువార్త ప్రకటించబడవలసి ఉన్నది, అప్పుడే అందం వచ్చును అని చెప్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవులారా, వారు మిమ్మల్ని హింసించుటకు కొనిపోయినప్పుడు ఏమి చెప్పుదరో అని ముందుగా చింతించకుడి. ఆ గడియలోనే నేను మీకు ఆ విషయం చెప్తాను అని చెప్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణమునకు అప్పగించుదరు. కుమారులు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా లేచి వారిని కొట్టి చంపించుదరు. నా నామ నిమిత్తము అన్నిటినీ ఎదుర్కొని మీరందరి చేత ద్వేషింపబడదురు. వాటన్నిటిని సహించి వారి ధన్యులని దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. కాబట్టి ఈ పోరాటము మనం ఈ లోకంలో జీవించున్నాం కాబట్టి మనకు తప్పదు. ప్రభు అక్కడ సమయం మనకు తెలియదు. ఇలాంటి సమయాల్లో ఈ పోరాటాలన్నీ కూడా మనం ఎదుర్కోవాలంటే మనం దేవుని శక్తి కలిగిన వారమై ఉండాలి. దేవుని శక్తి అంటే పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్ముడు మనతో ఉండే ఆయనే వాటిని అన్నిటిని భరిస్తాడు, కానీ మనకు నిలబడే శక్తి ఆయన మనకు ఇస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, వాక్యానుసారమైన జీవితము, పరిశుద్ధాత్మ అభిషేకం అనగా మారు మనసు నిమిత్తం నీళ్ళలో బాప్టిసము, ఆ తర్వాత వాక్యానుసారమైన జీవితం ఎవరైతే జీవిస్తారో వారు దేవుని శక్తిని పొందుతారు. అటు శక్తిని పొందువారు దేవుని కొరకు సాక్షులుగా నిలబడేదానికి దేవుడు సహాయము చేస్తాడు. కాబట్టి ఈ దినాల్లో ఈ హింసలు కలిగే సమయాల్లో మనం ఆత్మచేత నడిపించబడేవారం అయితేనే మనం ఈ లోకంలో నిలబడి ప్రభుకు సాక్షులుగా ఉండగలుగుతాం. లేకపోతే మనం అబద్ధములు చెప్పి మనం పారిపోయి ఏదో ఒక విధంగా దేవునికి సాక్షులుగా ఉండలేకుండా పోతాము అని గమనిస్తున్నాం. మరి ఇటు దినాల్లో మనం దేవునికి సాక్షులుగా ఉండటానికి సిద్ధపడి ఉన్నామా లేదా అనేది మనల గురించి మనము పరిశోధన చేసుకుందాం. అందును బట్టి ప్రతి ఒక్కరూ దేవుని శక్తి పొందాలని దేవుడు మనకు హెచ్చరిక ఇస్తున్నాడు. ఆదరణకర్తను మీ ఎదుకు పంపిస్తాను, ఆయన వచ్చి సంభవింపబో సంగతులను గురించి మీకు తెలియజేస్తాడు. ఏమేమి మాట్లాడాలో ఏం చేయాలో ఆ పరిశుద్ధాత్మడే మీకు బోధించును అని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. కనుక అటు ధన్యత కొరకు మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ రాకడికి అనేకమైన సూచనలు మేము చూస్తున్నాం. కరువులు, భూకంపములు, భయంకరమైన పరిస్థితులు మేము చూస్తున్నప్పటికీ ప్రభువా, నువ్వు త్వరలో రానై ఉన్నావని నమ్ముచున్నాం. అందును బట్టి మేమందరం కూడా నీ ఆత్మశక్తిని పొందుకున్న వారమై నీ కొరకు సాక్షార్థమై ఈ లోకంలో జీవించడానికి మాకందరికీ సహాయం చేయమని, నీ చేయబెట్టి మమ్మల్ని నడిపించమని, దీవించమని యేసుక్రీస్తు పుణ్య నామమున ఆత్మీయ వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.